మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఏపీ మహిళ గల్లంతయ్యారు. చిత్తూరు జిల్లా అనిమిగానిపల్లికి చెందిన విజయలక్ష్మి తన భర్త కుమారుడితో కలిసి కౌలాలంపూర్ వెళ్లారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని అనిమిగానిపల్లికి చెందిన 6-7 కుటుంబాలు ఫ్యాన్సీ వస్తువులు తీసుకుని కౌలాలంపూర్ వెళ్లి వ్యాపారం చేస్తుంటారు. ఇటీవలే కౌలాలంపూర్ వెళ్లిన విజయలక్ష్మి ఒక దుకాణం ముందు ఫ్యాన్సీ వస్తువుల విక్రయం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఉదయం టిఫిన్ చేసేందుకు వెళుతుండగా రోడ్డు కుంగిపోవడంతో ఆమె అందులో పడిపారు. ఆ గుంత లోటు దాదాపు 26 అడుగులు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జలాన్ మసీద్ ప్రాంతంలో విజయలక్ష్మి నడుచుకుంటూ వెళుతుండగా ఆమె పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది విజయలక్ష్మిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అండర్ గ్రౌండ్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో విజయలక్ష్మి కొట్టుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 2 నెలల క్రితం కౌలాలంపూర్ వెళ్లిన విజయలక్ష్మి త్వరలోనే భారత్కు తిరిగి రావాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమె అదృశ్యమవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సమాచారం ఇవ్వడంతో సీఎం చంద్రబాబు బాధితురాలి కుమారుడు సూర్యకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. 23వ తేదీ రాత్రి 12 గంటల దాకా గాలించిన మలేషియా అధికారులు తర్వాత చేతులెత్తేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మలేషియాలోని భారత దౌత్య కార్యాలయం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్లు అక్కడి అధికారులతో మాట్లాడారు. దీంతో విజయలక్ష్మి కోసం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.